కాంగ్రెస్ బీజేపీ అవినీతికి కవలపిల్లలన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రేవంత్ సర్కార్ దోపిడీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వత్తాసే ఇందుకు సాక్ష్యమన్నారు. ఇవాళ రాష్ట్రంలో ప్రచారం నిర్వహించిన మోదీ కాంగ్రెస్ సర్కార్ అవినీతికి అంతు పొంతు లేకుండా పోతుందని ఆరోపించారు. రేవంత్ సర్కార్ ఆ ట్యాక్స్ పేరుతో వసూళ్ల దందాకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఇదే విషయాన్ని నిలదీశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాష్ట్రంలో వసూళ్ల దందాకు పాల్పడుతున్న రేవంత్ సర్కార్పై మోదీ ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దేశంలోనే అత్యంత దుర్మార్గంగా ఆర్ ట్యాక్స్ వసూళ్ల పేరుతో కమిషన్ల దందా జరుగుతుంటే ఈడీ, ఐటీ విభాగాలు ఎందుకు రాలేదని కేసీఆర్ నిలదీశారు. ఈ వసూళ్ల దందాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా విచారణకు ఎందుకు ఆదేశించలేదని మోదీని కేసీఆర్ కడిగి పారేశారు. బీజేపీ, కాంగ్రెస్ తోడు దొంగలు కాబట్టే ఆర్ ట్యాక్స్ దందాపై విచారణ చేయట్లేదని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇవాళ నరేంద్ర మోడీ మన తెలంగాణకు వచ్చిండు. అందులో ఒక సభలో మాట్లాడిండు. ఏం మాట్లాడతాడు ఆయన? రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాడు అని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నాడు. అది నిజమే అయితే మీరిద్దరు మిలాఖత్ కాకపోతే మరి వెంటనే ముఖ్యమంత్రి మీద ఎంక్వైరీకి ఆదేశం చేయి, వెంటనే ఈడీని దించు, ఐటీని దించు, ఎక్కడెక్కడ దొంగతనం జరుగుతుందో పట్టుకో. అది చేత కాదు నరేంద్ర మోడీకి. మీదికి నాటకాలు ఆడతారు కానీ ఖచ్చితంగా ఇవాళ వాళ్ళిద్దరు ఒకటే. ఎవరికి ఓటేసినా అది గోదావరిలో వారేసినట్టు తప్ప మన రాష్ట్రానికి వచ్చే లాభం ఏమీ లేదు.